అంకెలు తప్పు చెప్పవుగా, అదే జరిగితే ఈసారి విజయం ఆ పార్టీదేనట. సేఫలాజిస్టులు ఏమంటున్నారంటే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పూర్తయ్యాయి. పోలింగ్ ముగిసినా ఇంకా లెక్కలు మాత్రం తేలడం లేదు. అంచనాలకు అందడం లేదు. ఎవరి లెక్కలు వారివే, ఎవరి ధీమా వారిదే. గెలుపు తమదేనంటూ ఎవరికి వారి ధైర్యాన్ని క్యాడర్కి నూరిపోస్తున్నారు. కౌంటింగ్ వరకు క్యాడర్ బలంగానే నిలబడాలనే కోరిక కావచ్చు, పార్టీ కింద స్థాయిలో నీరుగాకుండా ఉండే ప్రయత్నం కావచ్చు. ఇటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష కూటమి పార్టీలు గెలుపుపై మాత్రం కాన్ఫిడెంట్గా ఉన్నారు. అయితే పోలింగ్ పర్సంటేజ్ వల్లనే అంచనాలకు వస్తున్నారు. అందులో ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది పక్కన పడితే అనేక రకాలైన ఊహాగానాలు మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా జ్యోతిష్యులను కూడా నేతలు ఈసారి బలంగా నమ్ముతున్నారంటే ఇక ఈ ఎన్నికలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు ఎవరికి అందని అంచనాలకు విధంగా ఈసారి పోలింగ్ జరిగిందని మాత్రం చెప్పాలి. ఎవరి వాదన వారికున్నా ఈవీఎంలు తెరిచేంత వరకు అధికారంలోకి వచ్చే పార్టీ ఏదన్నది చెప్పలేము. అందుకే తమ గ్రహస్థితి పరిస్థితులను బట్టి జ్యోతిష్యులను అనేక మంది నేతలు ఆశ్రయించి కొంత బీపీని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అయితే ఫస్ట్ టైం షిరిడి యాత్ర చేసి వచ్చారంటే ఆయనలోనూ గెలుపు భయం ఉన్నట్లే కనిపిస్తుందని చెప్పక తప్పదు. అలాగే వైసీపీ నేతలు మీడియా సమావేశాలు చూస్తుంటే తమ విజయానికి ఎన్నికల కమిషన్ అధికారులు అడ్డకట్ట వేశారన్న అభిప్రాయం వారు బహిరంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇక సేఫలాజిస్టులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అనేక మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలను తెలుసుకోవడంలో నేతలు మునిగిపోయారు. ఒక సేఫాలజిస్ట్ చెప్పింది ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. రకరకాల పోల్ సర్వేలు పరిశీలించిన అనంతరం ఏపీలో ఆయా వర్గాలు ఏ పార్టీకి ఓట్లు వేశారన్న దానిపై ఓ సేఫాలజిస్ట్ అంచనాలు ఇలా ఉన్నాయి. ఏపీ జనాభాలో 27% ఉన్న కాపు, రెడ్డి, కమ్మ, క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణలో 60% మంది కూటమికి ఓట్లు వేశారు. 37% మంది వైసీపీకి, 3% ఇతరులకు మద్దతిచ్చారు. ఏపీ జనాభాలో 73% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల్లో 70% మంది వైసీపీకి ఓట్లు వేశారు. 26% మంది కూటమికి మద్దతు ఇవ్వగా 4% మంది ఇతరులకు ఓటు వేశారు. అంటే ఈ సేఫాలజిస్ట్ అంచనా వైసీపీకి ఎడ్జుందనే చెప్పకనే చెప్పినట్లయింది. మరోవైపు పార్టీ అగ్రనేతలు తమకున్న పరిచయాలతో ఎగ్జిట్ పోల్ను ముందుగానే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జూన్ 1వ తేదీ వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రచురించడానికి వీలు లేకపోవడంతో ముందుగా తెలుసుకునేందుకు హైదరాబాద్, ఢిల్లీ స్థాయిలో మీడియా ప్రధాన కార్యాలయాలకు ఫోన్ చేసి తమకున్న పరిచయాలను ఉపయోగించి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ నిర్వహించి సక్సెస్ అయిన ప్రైవేట్ సంస్థలకు కూడా తనకున్న పరిచయాలను ఉపయోగించి ముందుగా అంచనాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కంటి తుడిపి అయినా ఎగ్జిట్ పోల్స్ అన్నీ నిజం కాకపోయినా అదొక స్వాంతన చేకూరుస్తుందన్న కారణంతోనే ఆ ప్రయత్నం చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే ఈసారి ఎన్నికలు ఏ స్థాయిలో జరిగాయో చెప్పకనే తెలుస్తుంది. ఓటర్లు మాత్రం అత్యధికంగా వచ్చి ఓటేసి గుంభనంగా వెళ్లిపోయారు. ఇక మిగిలింది ఇప్పుడు నేతలకు టెన్షన్ మాత్రమే.